ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ అంతట నువ్వే చచ్చిపోవాలనుకున్నా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. సో రేపొద్దున్నే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే ముందు నాకోసారి కాల్ చేయి. ఆన్ ది వేలో పార్సల్ ఇస్తా. బాయ్, వెళ్దామా బాయ్? రే, యామిని ఇంకా షాక్లో ఉంది. క్లారిటీ తెచ్చుకోవడానికి ఇంకా టైం పడుతుంది. యామిని, ఆలోచించి రేపొచ్చి పార్సల్ తీసుకో. బాయ్. మీ మామయ్యని అత్తయ్యని అమ్మని చంపుతా. ఇలా నీ కళ్ళ ముందే అందర్నీ చంపుకుంటూ పోతా. అయితే మీనన్ బ్రతికే ఉన్నాడన్నమాట. మీనన్ చనిపోయాడని మనల్ని నమ్మించింది ఫ్లైట్ హైజాక్ చేయడానికా జేడి? ఇది ఆరంభం మాత్రమే కేడి. మీనన్ ఇప్పుడు ఆపుకుంటే ఇలాంటివి చాలా చేస్తాడు. ఎందుకంటే మనం మీనన్ చనిపోయాడనుకుని వేరే ఎవరి కోసమో వెతుకుతుంటాం. మీనన్ హ్యాపీగా మన ముందే క్రైమ్స్ చేసుకుంటూ ఉంటాడు. యామిని, మీనన్ వచ్చి నిన్ను బెదిరించాడని నువ్వు మీ ఇంట్లో వాళ్ళని కాశీకి పంపించాలనుకున్నావా? అవును. రాత్రంతా ఎంత ఆలోచించినా నాకు ఇంతకంటే వేరే మార్గమే దొరకలేదు. అందుకే వెంటనే టికెట్స్ బుక్ చేసి వాళ్ళని ఇక్కడి నుంచి మీనన్కి దూరంగా పంపిస్తే సేఫ్గా ఉంటారనుకున్నాను. ఈ విషయం మీనన్కి తెలిసిపోయి ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న దారిలో అందరి మీద అటాక్ చేసి కిడ్నాప్ చేశాడన్నమాట. దేవా, ఆ పిల్ల ఇంత లేదు. ఈ మీనన్ నుంచే తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తుందా? మీనన్ టార్గెట్ ఒక్కసారి ఫిక్స్ అయితే మిస్ అయినట్టు హిస్టరీలోనే లేదు. ఉన్నట్టుండి యామినికి ఏమైంది? నిద్రలేపి కాశీకి పొమ్మని కారెక్కించింది. ఏంటి, మీకు ప్రతిదీ అనుమానమేనా? మనం ఎప్పటినుంచో వెళ్లాలనుకుంటున్నాం కానీ వెళ్లలేకపోతున్నాం కదా అని టికెట్స్ బుక్ చేశానని చెప్పింది కదా. దాని మేకప్, షాపింగ్ మీద కాకుండా మన గురించి ఆలోచించింది కదా. అందుకే నాకు కూడా భయంగా ఉంది. కొంచెం చూసుకొని నడపవయ్యా. వాళ్ళే రోడ్డుకు అడ్డమొచ్చారు సార్. మీనన్, ఏమండి? ఏం కాదు. నువ్వేం భయపడకో. నీకు భయపడి ఏమీ చేయలేనని నీ మీద కేసు కూడా వెనక్కి తీసుకుంది కదా జగదాత్రి. మళ్ళీ ఎందుకు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు? ఈసారి వచ్చింది జగదాత్రి నేను చెప్పింది చేయలేదని కాదు, యామిని చేయలేదని. యామినియా? రేయ్, ఇద్దరిని కారెక్కించండి. అలాగే బాయ్. ఏమండి? పదా. అరే ఏంటిది? వదలండి. మీనన్, నేను చెప్పేది విను. ఏమండి? రేఖ, ఏమండి? ఏమండి? రేయ్, వీన్ని కార్ని మెయిన్ రోడ్కి దూరంగా తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యి కార్ కాలిపోయింది, అందులో డ్రైవర్ కాలిపోయి చనిపోయాడన్నట్టు క్రియేట్ చేద్దాం. రేయ్, అలాగే అన్నా. రండ్రా. వెళ్ళి పని పూర్తి చేసుకున్నాండి. అలాగే బాయ్.
ఏమండి తప్పు చేశాను. అసలు మీనన్ రోడ్డుకి అడ్డంగా ఆపినప్పుడే తప్పించుకోకుండా మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను. నీకు సమస్య రాగానే పోలీసుల దగ్గరికి రాకుండా ఉండడం నువ్వు చేసిన మొదటి తప్పు. మీనన్ నీతో మాట్లాడిన వెంటనే నువ్వు పోలీసుల దగ్గరికి వచ్చి వెంటనే విషయం చెప్పుంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదు. భయం వేసింది. నా వల్ల ఎక్కడ పెద్ద తప్పు జరిగిపోతుందోనని చాలా భయం వేసింది. అందుకే మీనన్ చెప్పిన పని చెయ్యలేక, అలా అని నీ ఇంట్లో వాళ్ళని చంపుకోలేక నువ్వే చచ్చిపోదామనుకున్నావా? అవును, నేనుంటేనే కదా మీనన్కి నాతో పనుంటుంది. అదే నేను లేకుంటే మీనన్కి మా వాళ్లతో పనుండదు. మా వాళ్ళని వదిలేస్తాడు. చంపేస్తాడు యామిని, చంపేస్తాడు యామిని, చంపేస్తాడు యామిని, చంపేస్తాడు యామిని. మీనన్ చెప్పిన పని చేసినా చేయకపోయినా వాళ్ళని చంపేస్తాడు. నువ్వేం భయపడకు యామిని, మీ వాళ్ళని మేం కాపాడతాం. ఎవ్వరూ కాపాడలేరు. మిమ్మల్ని నేను తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే ఈ మీనన్నున్నట్టే ఎవ్వరికీ తెలీదు. అయినా ఏంటి భరద్వాజితే, నీ భార్యకి, నీ కూతురికి, మేనకోడలికి అసలు భయాన్ని నేర్పలేదా నువ్వు? ముగ్గురు మీనన్కే ఎదురు తిరగాలని చూస్తున్నారు. ఎంత ఎదురు తిరిగినా, ఎదిరించినా ఆఖరికి ముగ్గురు ఓడిపోయారనుకో. ఆట ముగిసిపోకుండానే గెలిచామని ఆనందపడే వాళ్ళని ఏమంటారో తెలుసా? మూర్ఖులు. మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినప్పుడే నువ్వు ఎంత మూర్ఖుడవో మాకు అర్థమైంది మీనన్. ఏయ్! నీకెంత ధైర్యం ఉంటే మా బాయ్కి ఎదురు సమాధానం చెప్తావు? దేవా, అడుగు దూరంలో చావును పెట్టుకుని ఇంత దూరం ఎలా? హౌ? నీ ధైర్యం పేరేంటి చెప్పో. ఏమయ్యా, నీకేమైనా పిచ్చి గన్ను పట్టిందా? గన్ను పట్టుకుని బెదిరిస్తున్న వాడితో గొడవ పడుతున్నావేంటి? మ్మ్. నా ధైర్యం, నీ భయం ఒకటే మీనన్. అదేంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకే మెల్లగా అర్థమవుతుంది. నచ్చట్లేదు దేవా, ఈ కళ్ళల్లో ధైర్యం నచ్చట్లేదు.